వెల్కమ్ టు గార్డెన్. ఇక్కడ చూస్తున్నారా అందమైన లోటస్. ఇప్పుడు కామన్గా టెర్రస్ గార్డెన్ వాళ్ళందరూ ఇష్టంగా పెంచుకుంటున్నారు వాటర్ లిల్లీస్ అండ్ లోటస్. అలా పెంచుకున్న వాళ్ళందరికీ ఉన్న కామన్ ఎనిమీ ఏంటి అంటే స్నైల్స్, నత్తలండి. ఆ నత్తల వల్ల ఈ అందమైన ఆకుల్ని పువ్వుల్ని తినేసి చాలా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది. దానికి ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీరు చూస్తున్నది సొరకాయని అలా రింగులుగా కట్ చేసుకొని వీటిని ప్రతి ఒక్క టబ్లో ఒక్కటి కానీ రెండు కానీ మనం ఆ టబ్లో పెట్టేసి ఒక 24 hours అలా వదిలేసామనుకోండి. అప్పుడు మీరు చూస్తారు మ్యాజిక్ ఏంటి అనేది. చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉన్నాయి ఆకులు. కానీ ఈ స్నైల్స్ వల్ల ఆ ఆకులకంతా హోల్స్ పెట్టేసి మొగ్గల్ని తినేసి ఆ మొగ్గల క్వాలిటీ, బ్లూమింగ్ కెపాసిటీ అంతా తగ్గించేస్తాయండి ఈ స్నైల్స్. ఇలాగా నేను ప్రతి ఒక్క టబ్లో ఒక్కొక్క పీస్ పెడుతున్నా. నేను కూడా ఇదే ఫస్ట్ ట్రై, ఎవరో చెప్పగా విని చేస్తున్నాను. చూస్తున్నారా, ప్రతి ఒక్క టబ్లో ఒక్కొక్క పీస్ పెట్టాను. నా దగ్గర సుమారుగా ఒక 6 టబ్స్ ఉన్నాయి. 6 టబ్స్లోనూ ఒక్కొక్కటి పెట్టాను. చూస్తున్నారా ఎంత లావ్ అయిపోయాయి స్నేల్స్. ఆకులన్నింటినీ కూడా తినేస్తాయి. ఇవి ఉండటం వల్ల మనకి పువ్వులు కూడా సరిగా రావండి. ఉన్న ఎనర్జీ అంతా ఇదే తీసేసుకుంటుంది. కాబట్టి ఆకులు సరిగా రావు, పువ్వులు కూడా సరిగా రావన్నమాట. ఇలా ప్రతి ఒక్క టబ్లో పెట్టి 24 hours అయ్యాక మనం వచ్చి చెక్ చేసుకుంటే మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఈ టబ్లో ఎన్ని ఉన్నాయా స్నైల్స్ అని. ఇక్కడ చూస్తున్నారా, ఈ పువ్వు కూడా ఎలా ఉందో. స్నైల్స్ వల్ల ఫుల్గా బ్లూమ్ అవ్వలేక, పెటల్స్ రాక క్వాలిటీ ఫుల్ తగ్గిపోయింది. చూసారా, ఆకులన్నీ కూడా చూడండి ఎలా అయిపోయాయో స్నైల్స్ వల్ల. అలా హోల్స్ పడిపోవడం వల్ల ఎనర్జీ లేక సరిగా మొగ్గలు కూడా రావు. ఆఫ్టర్ 24 hours మనం వచ్చి గమనించామంటే, ఆ పీస్ తీసామంటే, సొరకాయ పీస్ చూస్తున్నారు కదా ఎన్ని స్నైల్స్ ఉన్నాయి చూడండి. ఎంత చిన్న స్నైల్స్. అవి రిమూవ్ చేయడం చాలా కష్టం. ఆ చిన్న స్నైల్స్ని అవి తిని ఎంత లావు అయిపోయి చూసారా. అలా అన్నీ కలెక్ట్ చేస్తున్నాను. 6 టబ్స్లో ఉన్న 6 pieces తీస్తున్నాను ఆఫ్టర్ 24 hours. చూస్తున్నారా ఎంత సన్న ఎన్ని ఉన్నాయి చూడండి. ఒక్కొక్క టబ్లో ఎన్ని ఉన్నాయి చూడండి. ఎంత సన్నగా ఉన్నాయంటే సాసో గింజలు అంటాం చూడండి, అంత సన్నగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదనుకున్నాను, కానీ రివర్స్ చేసి చూడగానే ఎంత లావు ఉన్నాయి చూడండి ఎంత. కాబట్టి మన లోటస్ పాండ్లో స్నైల్స్ రిమూవ్ చేయడానికి సూపర్ చిట్కా అండి. మనం ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇంకా డౌట్ ఉంది, ఇంకా ఉన్నాయి అంటే ఇంకొన్ని సొరకాయ ముక్కలు ఇంకొక 24 hours వేసేసి వదిలేసామంటే ఇంకా ఫుల్గా మనం అలా క్లీన్ చేసేయచ్చు. తర్వాత పువ్వులు హెల్తీగా ఉంటాయి, ఆకులు హెల్తీగా ఉంటాయి. చూసారా, ఈ టబ్లో చాలా తక్కువ ఉన్నాయి, అందుకే ఈ టబ్లో ఉన్న ఆకులు పూలు చాలా హెల్తీగా ఉన్నాయి. మీరు గమనించారంటే తెలుస్తుంది. ఇలాంటి మంచి బ్లూమ్ రావాలంటే ఈ చిన్న టిప్ ఫాలో చేయండి. మీరు కూడా నాకు అలాగే రివ్యూ కూడా ఇవ్వండి మీ మెసేజ్ ద్వారా. హ్యాపీ గార్డెనింగ్.